కామారెడ్డి జిల్లాలో మెరుపు వర్షాలతో భారీ వరదలు సంభవిస్తున్నాయి. పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవటం, వరద నియంత్రణ సాధ్యం కాకపోవడంతో ప్రాజెక్టు కొట్టుకుపోతుందన్న ఆందోళన నెలకొంది. ఊహించిన దానికంటే పోచారం ప్రాజెక్టు పై నుంచి నీరు దాటిగా ప్రవహిస్తూ వెళ్లింది. ఈ క్రమంలోనే పోచారం ప్రాజెక్టు పక్కన గుంత పట్టడంతో ప్రాజెక్టు తెగిపోయే అవకాశం ఉందని భయోందనలు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలు కూడా గజగజ వణికిపోయారు. కానీ ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకొని నిలబడింది. 103 ఏళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు అంతటి వరదను సైతం తట్టుకొని ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని నీటిపారుదల శాఖ ప్రకటించింది. వందేళ్ల క్రితం నిజాం ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ తొలి ప్రాజెక్టు పోచారం ప్రాజెక్టు. నిజాం కాలంలో నిర్మించిన పురాతన ప్రాజెక్టులలో పోచారం ప్రాజెక్టు ఒకటి. ఇది సంభవించిన భారీ వరద ప్రవాహాన్ని విజయవంతంగా తట్టుకొని నిలిచింది. ఈ ప్రాజెక్టు యొక్క గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం 70,000 క్యూసెక్కులకు మాత్రమే అయినప్పటికీ ఇటీవల వచ్చిన 1,82,000 క్యూసెక్కుల భారీ వరదను ఇది తట్టుకోగలిగింది. ఈ అపారమైన ఒత్తిడిని సైతం తట్టుకొని ప్రాజెక్టు సురక్షితంగా ఉండటం నీటిపారుదల నిపుణులకు, ప్రభుత్వ వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగించింది. ఒక శతాబ్దానికి పైగా బలంగా నిలబడిన ఈ కట్టడం ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1917లో ప్రారంభమై 1922లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి విలువ ప్రకారం 27.11 లక్షలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో ఉన్న మంచిప్ప చెరువుపై నిర్మించారు. దీని అసలు సామర్థ్యం 2,423 టీఎంసీలు. అయితే కాలక్రమేణా పూడిక కారణంగా దాని ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు తగ్గింది. ఈ ప్రాజెక్టు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాలకు సాగునీరు, తాగునీటి అవసరాలను తీరుస్తుంది. దీని కింద మొత్తం 10,500 ఎకరాలకు పైగా భూమి సాగులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సున్నపురాయిని ఉపయోగించారు. దీని పొడవు 1.7 కిలోమీటర్లు, కట్ట ఎత్తు 21 అడుగులు. దీని కింద ఉన్న పంట పొలాలకు నీరు అందించడానికి 58 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువలతో పాటు 73 డిస్ట్రిబ్యూటర్లను నిర్మించారు. 103 సంవత్సరాలు గడిచినా ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 1000 ఎకరాల భూమికి జీవనాధారంగా నిలబడటంతో ఆనాటి నిర్మాణ నాణ్యత, ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. అంతేకాకుండా ఇంతటి భారీ వరదను తట్టుకొని నిలబడి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మెదక్ ప్రాంతాలు వరదల్లో కొట్టుకుపోకుండా కాపాడింది. రెట్టింపు వరదలను సైతం తట్టుకొని పోచారం ప్రాజెక్టు దృఢంగా నిలబడటం వల్ల తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తన సంతోషాన్ని రాష్ట్ర ప్రజలతో పంచుకుంటున్నట్లుగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుధవారం పోచారం ప్రాజెక్టు అన్ని గేట్లు తెరవటం, వరద ఉధృతి ప్రాజెక్టుపై నుంచి 8 అడుగుల ఎత్తులో వెళ్లటం, ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద గండిపట్టడంతో ఇక ప్రాజెక్టు మనుగడ కష్టమేనన్న ఉద్రిక్త క్షణాల తర్వాత ప్రాజెక్టు బలంగా నిలబడటాన్ని చూడటం తమ నీటిపారుదల శాఖ బృందానికి గొప్ప ఉపశమనం కలిగించిందన్నారు. నిజంగా ఇది గర్వించదగ్గ భావోద్వేగ సమయమని ఉత్తమ్ అభివర్ణించారు.